హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హుండై i10 అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకైతే ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనాన్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, కారు డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. కారు ఢిల్లీలో అయితే ఉందండి. ఈ కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హుండై i10 స్పోర్ట్స్ వేరియంట్ అండి. 2012 కార్ అండి. రీడింగ్ 49,000 కిలోమీటర్లు తిరిగింది. రేటు చూసుకున్నట్లయితే ఒకటే రేట్ అండి, ఫిక్స్డ్ రేట్ అండి. 2,25,000 రూపాయలు చెప్తున్నారు. ఇదే ఫిక్స్డ్ రేటు. దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హుండై i10 స్పోర్ట్స్ వేరియంట్ అండి. 2012 కార్ అండి. 2027 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది. 49,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రేటింగ్ అండి. పెట్రోల్ కార్ అండి. ఆటోమేటిక్ కార్ అండి. ఈ కార్ చూసుకున్నట్లయితే అలాగే ఈ కార్కి ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. వర్షం పడుతుంది, స్పీడ్గా చెప్తాను. ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 70 నుంచి 80% టైర్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్తో సహా 5 టైర్లు కూడా. అలాగే మైలేజ్ విషయంలో హైవే మీద దాదాపుగా 15 నుంచి 17 మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్, కార్తో వచ్చినటువంటి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే కార్కి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ 4 వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి. ఫ్రెండ్స్, అలాగే కార్ యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ సీట్ కవర్స్ దాదాపుగా 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. 2012లో కార్కి వేపించినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి. 100కి 80% అయితే ఉన్నాయండి. అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే మెరూన్ కలర్ కార్ అండి. నాన్ యాక్సిడెంట్ కారు. 1-2 చోట్ల గీతలు పడితే టచ్అప్ అనేది కామన్ అండి. కారు బాడీ పరంగా పిల్లర్స్ ABC, లెఫ్ట్లో ఉన్నటువంటి 3 పిల్లర్స్, రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే యాప్రాన్స్, లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్, రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టి కానీ, డోర్స్కి వచ్చే లైనింగ్, బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ 2,25,000 రూపాయలు చెప్తున్నారు. ఇదే ఫిక్స్డ్ రేటు. దీనికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి. ఈ కార్ 2012 కారు, ఆటోమేటిక్ కారు. ఆటోమేటిక్ దొరకడం చాలా కష్టంగా అయితే ఉంది. ఆటోమేటిక్ కారు మన తెలంగాణలో ఇదే బండి ఉంటే మాత్రం 3,30,000 నుంచి 3,50,000 తెలంగాణ బండి అయితే ఉంది. మళ్ళీ 49,000 కిలోమీటర్లు తిరిగింది దొరకాలన్నా కూడా దొరకదు. 49,000 కిలోమీటర్లు జెన్యూన్ రీడింగ్ అండి. 2,25,000 రూపాయలు NOC ఇస్తా. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద టైటిల్స్లో నెంబర్స్ ఉంటాయి, కాల్ చేయొచ్చు. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, వర్షం పడుతుంది. స్పీడ్గా అయితే తీస్తాను. అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హుండై i10 స్పోర్ట్స్ వేరియంట్ అండి. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే దాదాపు 100కి 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి లెఫ్ట్ సైడ్ లుక్. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% టైర్స్ అయితే ఉన్నాయి. రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చాలా నీట్గా ఉంది. ఎటువంటి బెండింగ్ కూడా అయితే లేదండి. చూడొచ్చు, కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 70% అయితే ఉందండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంటుంది. స్పోర్ట్స్ అనేది టాప్ అండ్ వేరియంట్ అండి. అలాగే స్పాయిలర్ కూడా కంపెనీ ఫిటెడ్ స్పాయిలర్ అయితే ఉంటుంది. బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. చూడొచ్చు, స్పోర్ట్స్ వేరియంట్ అండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి. రైట్ సైడ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. చూడొచ్చండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 80% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను. చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70 నుంచి 80% అయితే ఉంది. అలాగే చాబీ దేదో ఎక్బర్. అలాగే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా నీట్గా సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను. చూడొచ్చండి, ఆటోమేటిక్ కారు.
సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. లోగో కూడా చాలా నీట్గా అయితే ఉంది, ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు. అలాగే హారన్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ అండి 49,982 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంపెనీతో వచ్చినటువంటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండి. ఇది స్పోర్ట్స్ వేరియంట్కి మాత్రమే వస్తుంది, టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి. అలాగే 2012లో స్పోర్ట్స్ అనేది టాప్ ఎండ్ వేరియంట్. అలాగే చూసుకున్నట్లయితే పి అనేది పార్కింగ్, అలాగే రివర్సు, అలాగే న్యూట్రల్, అలాగే డ్రైవ్ మోడ్స్ అయితే ఉన్నాయండి. మోడ్స్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కార్ అండి. చూడొచ్చు ఇంటీరియర్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. డాష్ బోర్డ్ లుక్ 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ మార్పించాల్సిన అవసరం లేదు. 100కి దాదాపుగా 100% ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా రూఫ్ చాలా నీట్గా ఉంది, ఎటువంటి షేడింగ్స్ అయితే లేవండి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ అండి. బూట్ స్పేస్ కూడా చిన్న ఫ్యామిలీకి చాలా చక్కగా అయితే ఉంటుంది. అలాగే డిక్కీలో కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రస్ట్ కానీ అయితే బూట్లో అయితే లేదు. స్టెప్నీ టైర్ కూడా 70% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే టూల్ కిట్ అయితే ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, పర్ఫెక్ట్గా అయితే ఉంది. బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ కూడా అయితే రాలేదండి. అలాగే ఇంజన్ చూపిస్తున్నానంటే ఒకసారి చూడొచ్చండి. యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది. రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఒక్కసారి ఎక్సలేటరీ ఇంజన్ ఆపు, ఒకసారి ఇంజన్ ఆపు, మళ్ళీ ఒక్కసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 2012 49,000 తిరిగింది. హుండా i10 స్పోర్ట్స్ వేరియంట్ అండి. ఫస్ట్ ఓనర్ కారు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది, సింగిల్ కీ ఉంది. 2,25,000 రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాను. అందరికీ బాయ్, జై హింద్.